నమస్తే, వెల్కమ్ టు బిఐజే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే. మాది పీపుల్స్ మేనిఫెస్టో అని, ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ కు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని వెల్లడించిన రేవంత్ రెడ్డి. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు. హారతిపల్లెంలో డబ్బులు వేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అన్న పోలీసు అధికారులు. రెండో విడత ప్రచారంలో దూసుకుపోతున్న తెలంగాణ సీఎం. పోలింగ్ దగ్గర పడుతుండటంతో స్పీడ్ పెంచిన కేసీఆర్ నేడు 4 సభలలో ప్రసంగించనున్న గులాబీ బాస్. ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా భారీ భూ పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామని, త్వరలోనే 3వ విడత సర్వే ఉంటుందని వెల్లడి. ప్రయాణికులను ఆకర్షించడానికి ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం. శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతుల అందజేత. హిందూపురంలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఒకప్పుడు ప్రపంచమంతా గొప్పగా చెప్పుకున్న రాష్ట్రాన్ని ఇలా దీనంగా చూస్తుంటే బాధగా ఉందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. 6 గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో 42 పేజీలతో 66 ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. అందరికీ లబ్ధి చేకూరేలా పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ మేనిఫెస్టో కాంగ్రెస్కు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పారు. ఇక కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో కర్ణాటక తరహాలో మహిళలను ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం, కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం అని మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి పథకాలను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 1న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పెట్టినందుకు పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు వెల్లడించారు. కాగా మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలోని కొంగరిగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికిన మహిళలు ఆమెకు మంగళహారతి ఇచ్చారు. హారతి ఇచ్చినందుకు గాను పల్లెంలో మంత్రి ₹4,000 వేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆమె డబ్బులు ఇచ్చారని గూడూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎస్టీ టీం సభ్యులు ఫిర్యాదు చేశారు. మంత్రి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నేడు 4 ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, పరకాల సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వాడివేడి ప్రసంగాలతో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే గులాబీ పార్టీకే మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. తొలి విడత ప్రచారంలో భాగంగా 30కి పైగా సభలలో పాల్గొన్న సీఎం ఎన్నికలు ముగిసే నాటికి మొత్తం 100కి పైగా సభలలో ప్రసంగించనున్నారు. ఇక 119 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా సీఎం సభలను ప్లాన్ చేశారు పార్టీ వర్గాలు. ఇక ఈ నెల 27న హైదరాబాద్ పరిధిలోని భారీ సభతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు సీఎం. ఇక దశాబ్దాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించిన జగన్ భారీ భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించారు. ఇక 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతో పాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు లంక భూములకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామన్నారు. 2 విడతల సర్వే పూర్తయిందని 3వ విడత ప్రారంభించబోతున్నామన్నారు. 42,000 ఎకరాలకు సంబంధించి 16,21,000 మందికి హక్కులు కల్పించబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారన్నారు. ఇక రెండవది, 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులను కల్పించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనివల్ల అక్షరాల 27,42,000 ఎకరాలకు సంబంధించి సంపూర్ణ భూ హక్కులు కల్పించగా దీనివల్ల 15,21,000 మంది పేద రైతన్నలకు మంచి జరగబోతా ఉంది.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రధానంగా పేద సామాజిక వర్గాల వారికి మంచి జరిగే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది పెత్తందారి పోకడల మీద మీ పేదల ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప విజయంగా చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది. అసైన్డ్ భూములంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్తగారి సొత్తన్నట్టుగా అసైన్డ్ భూములను అక్వైర్ చేసుకునే పరిస్థితుల నుంచి ఈరోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను ఆ పేదవాడికే ఇచ్చే ఒక గొప్ప మార్పు, గొప్ప అడుగు పడినది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక మూడవ విషయం, ఇక మూడవ అడుగు చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అప్పుడే సెటిల్మెంట్ రిజిస్టర్ రూపొందించే సమయంలో వివరాలన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితిలో వివరాలను అందుబాటులో లేని ఆ భూములను చుక్కల భూములుగా చూపారు. ఇలాంటి ఈ భూములను కూడా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22A చేర్పించారు. అల్లాడిపోయారు రైతన్నలు. భూములున్నాయి, అమ్ముకోలేరు. భూములున్నాయి, హక్కులు లేవు. కారణం 2016లో చంద్రబాబు నాయుడు గారు నిషేధిత జాబితాలో చేర్చారు. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల కోసం బహుమతులు అందిస్తోంది. శ్రీకాకుళం 1-2 డిపోల పరిధిలోని పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే వారికి బహుమతులు అందజేస్తోంది. ఆముదాల వలస, బందరువాణిపేట, చీపురుపల్లి, సాలూరు, శ్రీముఖలింగం, గుత్తాపల్లి, ఎరగాం, విజయనగరం మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రయాణికులు టికెట్ల వెనుక పేరు, మొబైల్ నెంబర్లు రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్లో వేయాలని సూచించారు. ప్రతి నెల 3, 17 తేదీల్లో డ్రా తీసి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం మాత్రమే కాకుండా పలు జిల్లాల్లో ఇలాగే బహుమతులు అందిస్తోంది. ప్రయాణికులు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ప్రోత్సహించడమే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికార యంత్రాంగం వెల్లడించింది. హిందూపురంలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ అని, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర అంటూ కేసీఆర్ అన్నారని, నిజంగానే రాష్ట్ర పరిస్థితి అలా ఉంది అని, అందరూ నవ్వుకునేలా ఏపీ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక ఆరోగ్యశ్రీ వర్తించక చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒకప్పుడు ప్రపంచమంతా గొప్పగా చెప్పుకున్న రాష్ట్రాన్ని ఇలా చూస్తుంటే బాధగా ఉందన్నారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురం ఆసుపత్రిని అభివృద్ధి చేశామని, మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రిని ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ ఛాలెంజ్ చేశారు. టీడీపీ హయాంలో చేసింది తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదంటూ విమర్శించారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్ సౌకర్యం, లైట్లు, దుప్పట్లు లేవని విమర్శించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BIJ న్యూస్.